వెల్కమ్ టు పూరాలోకల్. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 9 మంది పోలీసులకు నేడు మరణశిక్ష పడటానికి కారణం ఓ లేడీ కానిస్టేబుల్. విచారణ పేరుతో అన్యాయంగా ఇద్దరిని పొట్టన పెట్టుకుని పోలీసుల ముసుగులో చలామణి అవుతున్న వారి బండారం బయటపెట్టిన ఓ నిజాయితీ ఖాకీ ఆమె. ధైర్యంతో ఆమె ఇచ్చిన వాంగ్మూలంతో ఈ రోజు న్యాయానికే నిజమైన న్యాయం జరిగిందని దేశమంతా ఆమెను అభినందిస్తున్నారు. ఓ సాధారణ కానిస్టేబుల్ నుంచి ఈ రోజు ప్రతి ఆడపిల్లకి తాను ఒక స్ఫూర్తిగా మారింది. తమిళనాడు లాకప్ డెత్ కేసు దేశవ్యాప్తంగా ఇంత సంచలనంగా మారడానికి కారణం ఓ కానిస్టేబుల్ ఇచ్చిన వాంగ్మూలం. 6 ఏళ్ల క్రితం జరిగిన లాకప్ డెత్ కేసుతో సంబంధం ఉన్న 9 మంది పోలీసులకు ధర్మాసనం మరణశిక్ష విధించడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ కేసులో హెడ్ కానిస్టేబుల్ రేవతి ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసును కీలక మలుపు తిప్పింది. ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉన్నా కూడా, ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉన్నా న్యాయం వైపు నిలబడిన రేవతి నిర్భయత్వం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. లాకప్ డెత్ కేసులో శిక్షలు పడటమే అరుదు. అందులోనూ 9 మందికి 2 మరణ శిక్షలు, ₹1,00,00,000 పైగా జరిమానా విధిస్తూ మదురై కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు పెను సంచలనంగా మారింది. కోవిడ్ లాక్డౌన్ సమయంలో అనుమతించిన సమయం కన్నా ఎక్కువసేపు మొబైల్ దుకాణాన్ని తెరిచి ఉంచారని ఆరోపిస్తూ జయరాజ్ అనే వ్యక్తిని, అతని కుమారుడు బెనిక్స్ ను తమిళనాడులోని సత్తాన్కులం పోలీసులు 2020 జూన్ 19న అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. ఆ రోజు రాత్రంతా వారిని చిత్రహింసలు పెట్టారు. ఆ తర్వాత కోవిల్పట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. వారిద్దరూ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే కన్నుమూశారు. ఈ లాకప్ డెత్ పై తమిళనాడు రాష్ట్రమంతటా ఆందోళనలు కూడా వెల్లువెత్తాయి. కానీ ఆ రోజు పోలీస్ స్టేషన్ లో సరిగ్గా ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. అయితే ఆ రోజు జరిగిన విషయాన్ని రేవతి తనకు వివరించినట్లు ఆమె భర్త తెలిపారు. ఆ రోజు రాత్రి 8 నుంచి 12 గంటల మధ్య రేవతి నాకు 3 సార్లు ఫోన్ చేసింది. తను హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సత్తంకులం పోలీస్ స్టేషన్ లో జయరాజ్ ను, బెనిక్స్ అనే వ్యక్తుల్ని తన తోటి పోలీసులు నిర్విరామంగా హింసిస్తున్నారని, వారి శరీరాలు రక్తమడుగుల్లో ఉన్నాయని, నీళ్లు కావాలని వేడుకుంటున్నారని చెప్పింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా జరిగిందంతా వివరించింది. ఆమె తప్ప ఆ రోజు స్టేషన్ లో మిగిలిన వారందరూ ఆ హింసలో భాగమయ్యారు. కాబట్టి ఈ సంఘటనకు ఆమె ఒక్కతే సాక్షి. ఒకవేళ నోరు విప్పితే మొత్తం పోలీస్ శాఖ ఆమెకు వ్యతిరేకమవుతుంది. పోలీస్ శాఖలో అధికార క్రమం చాలా ఎక్కువ, పురుష ఆధిక్యం కూడా అధికమే. ఇలాంటివి ఏమాత్రం సహించరు. అయినా సరే సత్యం వైపు నిలబడాలని రేవతికి చెప్పానని రేవతి భర్త తెలిపారు. మనకు 2 పిల్లలున్నారు. మనం ధర్మం వైపు నిలబడితే వారికి మంచి జరుగుతుంది అని అన్నాను. అప్పటికి స్కూల్లో చదువుతున్న మా పెద్దమ్మాయి కూడా అమ్మ భయపడొద్దు, నిజం చెప్పు అని అంది. మా అమ్మాయి మాటలతో రేవతి సంకల్పం మరింత బలపడింది. మొత్తం పోలీస్ శాఖను ఒంటరిగా ఎదుర్కోవడానికి సిద్ధపడిందని రేవతి భర్త గుర్తు చేసుకున్నారు. ఈ కేసును మదురై కోర్టు సుమోటోగా నమోదు చేసింది. కోవిల్పట్టి ఫస్ట్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ భారతి దాసన్ ను దర్యాప్తు అధికారిగా నియమించింది. ఆయన రేవతిని ప్రశ్నించినప్పుడు తండ్రి కొడుకుల మీద పోలీస్ సిబ్బంది సాగించిన దారుణమైన హింస గురించి చెబుతూ లాఠీలు, బల్లలు, గచ్చు, గోడలు అంతా రక్తమే. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ ను కడిగేశారు. తమ దుస్తులతో గొడ్డల్ని, గచ్చును తుడిచేశారు అని ఎలాంటి దాపరికం లేకుండా ఆమె వివరించారు. ఆ తర్వాత సాతన్కులం తహసీల్దార్ కు రేవతి లేఖ రాస్తూ తనకు, తన కుటుంబ సభ్యులకు బెదిరింపులు వస్తున్నాయని, తమకు రక్షణ కల్పించాలని కూడా వేడుకున్నారు. దర్యాప్తు కోసం వచ్చిన మెజిస్ట్రేట్ కు వాస్తవాలన్నీ చెప్పాను. ప్రశ్నించడం కోసం తీసుకువచ్చి తండ్రి కొడుకులను అలా చేయడాన్ని చూసి తట్టుకోలేకపోయాను. నిజాయితీగా ఉండడం, న్యాయాన్ని కాపాడడం నా వృత్తి ధర్మం. నేను నోరు విప్పకపోతే ఇది బయటకు తెలిసేది కాదు. నా కర్తవ్యం నేను నిర్వర్తించాను. నా పేరు బయటకు రానివ్వొద్దని కోర్టును కూడా కోరాను. కానీ ఇప్పుడు ప్రతి చోట అది వినిపిస్తోంది. ఉన్నతాధికారులు వేధింపులకు దిగితే తట్టుకోలేను. నాకు రక్షణ కావాలి అంటూ నాడు ఆమె మీడియా ముందుకు కూడా వచ్చారు. అనంతరం కొన్నాళ్లు మెడికల్ లీవ్ తీసుకున్నారు. ఆ తర్వాత ఈ కేసు సిబిఐకి బదిలీ అయింది. నిందితులైన పోలీసుల్లో ఒకరు కరోనాతో జైల్లోనే మరణించగా మిగిలిన 9 మందికి మదురై కోర్టు శిక్ష విధించింది. ఈ కేసులో వాంగ్మూలం ఇచ్చిన రేవతితో న్యాయమూర్తులు ప్రత్యేకంగా ఫోన్లో సంభాషించారు. ఆమె ధైర్యాన్ని ప్రశంసించారు. కేసు తీర్పు తర్వాత ఆమె ఇంటికి ప్రత్యేక రక్షణకు కూడా ఆదేశాలిచ్చారు. ఒకప్పుడు తన గురించి బయటకు తెలియకూడదని భావించిన రేవతి పేరు ఇప్పుడు దేశమంతటా మారుమోగిపోతుంది. పరిణామాలకు వెరకుండా న్యాయాన్ని బ్రతికించిన ఆ పేరు చరిత్రలో నిలుస్తుందనడంలో సందేహమే లేదు.